దట్టమైన మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో ఒక చిన్న కుటుంబం పూర్తిగా తడిసి చేతిలో ఒక పాత సంచి పట్టుకుని నడుస్తోంది. వాళ్ళు ఎక్కడికో కాదు, తమ బంధువుల ఇంటికే వెళ్తున్నారు. సీతా, ఇంకొంచెం దూరమే. అన్నయ్య రామయ్య ఇంటికి చేరితే మన బిడ్డకి వేడి అన్నం దొరుకుతుంది. ఏమండి, పాపకి చలి ఎక్కువైంది, త్వరగా వెళ్ళాలి. నాన్నా, నాకు చాలా చలిగా ఉంది. సురేష్ తన తువ్వాలు తీసి పాపకు కప్పాడు. ఇంకొక వైపు పెద్ద మేడలో రామయ్య తన భార్యతో టీ తాగుతూ వర్షాన్ని చూస్తున్నాడు. ఈ వర్షంలో ఎవరు బయట తిరుగుతారో? అవును, దేవుడు అందర్నీ కాపాడాలి. అంతలోనే సురేష్ వాళ్ళ అన్నయ్య రామయ్య వాళ్ళింటి బయట ఉండి తలుపు కొడతాడు. ఇంత రాత్రి ఎవరు వచ్చారసలు? తలుపు తెరిచాడు. బయట పూర్తిగా తడిసిపోయిన సురేష్ కుటుంబం నిలబడి ఉంది. అన్నయ్య, వర్షం ఆగే వరకు లోపల ఉండనివ్వు. పాప వర్షానికి తడిసిపోయింది, జ్వరం వచ్చేలా ఉంది. బాబాయ్, నాకు చాలా చలిగా ఉంది. మా ఇల్లు ఏమైనా ఇల్లు ధర్మశాల కాదు. లోపలికి వస్తే అంతా మురికి అవుతుంది. వాళ్ళు కూడా మన బంధువులే కదండి. బంధువులైతే ఏమైంది? వచ్చిన ప్రతి ఒక్కరిని ఉంచుకుంటే ఇల్లు ఎలా నడుస్తుంది? సరే అన్నయ్య, ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. సురేష్ తన భార్య పాపతో మళ్లీ వర్షంలోనే నడవడం ప్రారంభించాడు. చిన్ని చలితో వణుకుతోంది. లక్ష్మమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాని రామయ్య మాత్రం తలుపు మూసి లోపలికి వెళ్ళిపోయాడు. రామయ్య ఇంటి తలుపు మూసుకుపోయింది. కాని బయట వర్షం మాత్రం మరింత ఉధృతంగా కురుస్తోంది. తడిసిన బట్టలతో సురేష్ కుటుంబం గ్రామం చివర ఉన్న పాత బస్సు షెల్టర్ వైపు నడిచింది. నాన్నా, నాకు చాలా ఆకలిగా ఉంది. చలి కూడా బాగా ఉంది నాన్నా. ఇంకొంచెంసేపు ఓపిక పట్టమ్మా, ఉదయం అయిపోతుంది తల్లి. పాపకేమైనా తినిపించాలి అన్న కూడా మన దగ్గర ఒక్క రొట్టె కూడా లేదు. పాపనిలా చూడలేకపోతున్నాను. సురేష్ తన చొక్కా విప్పి చిన్నికి కప్పాడు. తాను మాత్రం వర్షంలో తడుస్తూనే ఉన్నాడు. అప్పుడే ఒక వృద్ధురాలు గొడుగు పట్టుకుని అక్కడికి వచ్చింది. బాబూ, మీరెవరు? ఈ రాత్రి ఇక్కడెందుకున్నారు? వర్షం వస్తుంది. అమ్మా, బంధువులింటికొచ్చాం, కానీ వాళ్ళు ఉండనివ్వలేదు. అయ్యో, ఈ వర్షంలోనా? చిన్న పాపతో? మాకు ఆశ్రయం దొరకలేదమ్మా. వృద్ధురాలు తన సంచిలో ఉన్న 2 రొట్టెలు, కొద్దిగా పాలు తీసి చిన్నికిచ్చింది. నేను పేదదాన్నే బంగారం, కాని ఆకలితో ఉన్నవారిని చూసి వెళ్ళలేను. అదే సమయంలో రామయ్య తన ఇంట్లో వేడి భోజనం చేస్తూ కిటికీలోంచి బయట చూశాడు. మెరుపు వెలుగులో బస్సు షెల్టర్ దగ్గర చిన్ని తన తండ్రిని గట్టిగా కౌగిలించుకుని వణుకుతూ కనిపించింది. ఒక్క క్షణం రామయ్య మనసు కదిలింది. వాళ్ళను పిలిచి తీసుకురావచ్చు కదండి, పాపం వర్షంలో తడుస్తున్నారు. ఇప్పుడే వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వస్తారు, అప్పుడు చూద్దాం. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ మౌనంగా నిలబడిపోయింది. బయట వర్షం ఇంకా పెరిగింది. బస్సు షెల్టర్ పైకప్పు నుంచి నీరు కారడం మొదలైంది. చిన్ని దగ్గు మరింత ఎక్కువైంది. సురేష్, సీత ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ల కళ్లలో భయం కనిపించింది. ఆ రాత్రి వర్షం ఆగేలా కనిపించలేదు. చల్లని గాలి మరింత బలంగా వీచింది. బస్సు షెల్టర్లో కూర్చున్న చిన్ని శరీరం వణుకుతూనే ఉంది. నాన్నా, నాకు తల తిరుగుతున్నట్టయితుంది. సురేష్, పాప ఒళ్ళు బాగా వేడిగా ఉంది, జ్వరం వచ్చింది. ఏమవుదమ్మా, ధైర్యంగా ఉండు. ఉదయం అయ్యాక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం. అప్పుడే గ్రామంలో రాత్రి పహరా తిరిగే గ్రామ పెద్ద అక్కడికి వచ్చాడు. అయ్యో, మీరిక్కడెందుకున్నారు బాబూ? రామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కానీ ఉండానివ్వలేదు పెద్దయ్యా. ఏమిటి, తన సొంత బంధువులనే ఉండానివ్వలేదా? అవునయ్యా, పాపతో కలిసి తిరిగి వచ్చేశాం. గ్రామ పెద్ద ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. రండి, నా చిన్న ఇంటికైనా రండి. పేద ఇల్లే కాని మనసుకు తలుపులు మూసే ఇల్లు కాదు. మాకు ఆశ్రయం ఇచ్చినందుకు
మిమ్మల్ని జీవితాంతం మర్చిపోలేమయ్యా. వాళ్ళ గ్రామ పెద్ద ఇంటికి చేరుకున్నారు. చిన్న ఇల్లు, కాని ప్రేమతో నిండిపోయింది. అవ్వ పొయ్యి పై వేడి గంజి చేసింది. ఇదిగో నాన్న, ముందు పాపకు తినిపించి తర్వాత మీరు తినండి. అవ్వా, గంజి చాలా బాగుంది. అదే సమయంలో రామయ్య ఇంట్లో అతనికి నిద్ర పట్టడం లేదు. కిటికీ బయట వర్షాన్ని చూస్తూ చిన్ని చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. మనిషికి డబ్బు కంటే మనసే గొప్పది. ఇంకా ఆలస్యం కాలేదు, వెళ్ళి వాళ్ళని తీసుకురండి. రామయ్య వెంటనే గొడుగు తీసుకొని బయటికి పరిగెత్తాడు. బస్సు షెల్టర్ దగ్గరకు వెళ్ళాడు. కాని అక్కడ ఎవరూ లేరు. సురేష్, సురేష్, ఎక్కడున్నావు? వర్షంలో అతని కేకలు మాత్రమే వినిపించాయి. అప్పుడే ఒక గ్రామస్థుడు ఎదురుగా వచ్చాడు. రామయ్య గారు వాళ్ళని గ్రామ పెద్ద వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. రామయ్య గ్రామ పెద్ద వాళ్ల ఇంటివైపు పరిగెత్తాడు. వర్షం కొంచెం తగ్గింది. రామయ్య గ్రామ పెద్ద ఇంటి ముందు చేరుకున్నాడు. చిన్న ఇల్లు, కానీ లోపల నవ్వులు వినిపిస్తున్నాయి. తలుపు దగ్గర నిలబడి లోపల చూశాడు. చిన్ని వేడి గంజి తింటోంది. సురేష్, సీత కళ్ళలో కొంచెం ప్రశాంతత కనిపిస్తోంది. ఆ దృశ్యం చూసిన రామయ్య తల వంచుకున్నాడు. సురేష్, నన్ను క్షమించు. అన్నయ్య, మీరు? డబ్బు ఉందనే గర్వంతో నా మనసునే పేదదిగా మార్చుకున్నాను. మీకు తలుపు మూసిన క్షణం నుంచి నా మనసుకు నిద్రలేదు. చెల్లి, మా తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా క్షమించండి. జరిగింది జరిగిపోయిందక్కా, మనం బంధువులం కదా. రామయ్య, పెద్ద ఇల్లు కట్టడం గొప్ప కాదు, పెద్ద మనసు కలిగి ఉండటం గొప్ప. ఆ మాటలు రామయ్య హృదయంలో బలంగా తాకాయి. అతను నెమ్మదిగా చిన్ని దగ్గరకు వెళ్ళాడు. బంగారం, నన్ను క్షమిస్తావా? బాబాయ్, నేను కోపం పెట్టుకోను. అమ్మ చెప్తుంది అందర్నీ క్షమించాలని. ఇక మీదట నా ఇంటి తలుపులు డబ్బున్న వాళ్ల కోసం కాదు, సహాయం కావాల్సిన ప్రతి మనిషి కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత రామయ్య తన ఇంటి ముందు ఒక పెద్ద బోర్డు పెట్టించాడు. ఆకలితో ఉన్నవారికి అన్నం, వర్షంలో చిక్కుకున్న వారికి ఆశ్రయం. ఈ ఇంట్లో ఎప్పుడు లభిస్తుంది? ఆ రోజు నుండి గ్రామంలో ఎవ్వరూ ఆకలితో తిరగలేదు. వర్షం వచ్చినప్పుడు రామయ్య ఇల్లు ఆశ్రయం కోసం వచ్చేవారికి మొదట చిరునామగా మారింది. డబ్బుతో ధనవంతుడు కావచ్చు, కాని దాయతోనే మహామానిషి అవుతాడు. మన ఇంటి పరిమాణం కాదు, మన హృదయ పరిమాణమే మన గొప్పదనాన్ని నిర్ణయిస్తుంది. కష్టంలో ఉన్న బంధువులను, అవసరలో ఉన్న మనుషులను ఆదుకోవడం మనిషి చేసే గొప్ప ధర్మం. ఒకరోజు మనం చేసే చిన్న సహాయం ఎవరికో జీవితాంతం గుర్తుండిపోయే ఆశగా మారుతుంది.